బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన 5,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కొమరంభీం జిల్లాకు వెళ్లనున్నారు. జాతీయ రహదారి 363ని జాతికి అంకితం చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఆయన 5,400 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఈ రోజు తెలంగాణలో కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ పర్యటిస్తున్నారు. అయితే ఇప్పటికే నాగపూర్ నుండి బయలుదేరి తెలంగాణకి చేరుకున్నారు. అందులో సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నటువంటి జాతీయ రహదారులకు శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే అది పూర్తి చేశారు. అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కన్హా శాంతివనానికి చేరుకుంటారు. అయితే ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర అధికారులు కూడా అక్కడ హాజరయ్యారు. ఇంకా కాంగ్రెస్ నుంచి మంత్రి సీతక్కతో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి వెంకటరెడ్డితో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీతో పాటు ప్రస్తుత ఎంపీ గూడెం నగేష్ తో పాటు వివిధ అధికారులు కూడా ప్రస్తుతం సభలో అంటే కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే నేరుగా అక్కడ సభ ముగించుకొని అక్కడి నుంచి దాదాపు 11:30 నుంచి 12 గంటల ప్రాంతంలో కన్హా శాంతివనానికి బయలుదేరుతారు. అక్కడ దాదాపు 1:30 ప్రాంతంలో అక్కడికి చేరుకుంటారు. 1:30 నుంచి కూడా 3:30 గంటల వరకు కూడా కన్హా శాంతివనం సందర్శిస్తారు. అక్కడ ఉన్నటువంటి వివరాలన్నింటిని కూడా తెలుసుకుంటారు. తిరిగి 3:30కు తిరిగి పయనమవుతారు. ఇక్కడ బేచల్లో ఉన్నటువంటి జాతీయ రహదారికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తారు. అక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకొని నేరుగా అంబర్పేట్ ఫ్లైఓవర్ ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అయితే భారీ బహిరంగ సభలో మాట్లాడకంటే ముందు కూడా తెలంగాణలో వివిధ జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలకు సంబంధించి కావచ్చు, వివిధ శంకుస్థాపనల కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, వర్చువల్ గా ప్రారంభిస్తారు, శంకుస్థాపనలు చేస్తారు, మిగతా జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఆ భారీ బహిరంగ సభలో కూడా ఇటు కేంద్ర మంత్రులతో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కావచ్చు, వివిధ అధికారులు కూడా ఆ సభలో పాల్గొంటారు. అయితే గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసింది ఏమీ లేదు అంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శలు చేస్తుందో దానికి గట్టిగానే నితిన్ గడ్కరీ పంచులు వేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఆ సభలో కేంద్రం రాష్ట్రానికి ఏమేమి నిధులు ఇచ్చింది, ఏమేమి చేసిందో పూర్తి స్థాయిలో వాళ్ళు చేసినటువంటి విమర్శలకి చెక్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతా కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. ఎందుకంటే నితిన్ గడ్కరీ ఉపన్యాసం స్పీచ్ ఎలా ఉండబోతుంది, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి వాళ్ళు చేసినట్టు విమర్శలకు ఎలాంటి చెక్ పెట్టే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఈ రోజు ప్రారంభించినటువంటి రహదారులకు దాదాపు 285 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమాలు అయితే చేస్తున్న సందర్భం కనబడుతుంది. ఇవన్నిటి కూడా జాతికి అంకితం చేయనున్నారు. రైట్ భవిత, థ్యాంక్ యూ.